తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారి ఆలయానికి క్యూ కట్టారు. దీంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలు అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద బారులు తీరాయి. కిలోమీటర్కు పైగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 32 గంటలకు పైగా సర్వదర్శనం పడుతుండటంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దాని యొక్క ప్రభావం వరుస సెలవు దినాలు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరినటువంటి వాహనాలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. తిరుమల సప్తగిరులన్నీ కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఈ యొక్క చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు కూడా బారులు తీరినటువంటి వేలాది వాహనాలన్నీ కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము 8 లైన్లలో సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరినటువంటి వాహనాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున గోవింద నామస్మరణ చేసుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో ఈ యొక్క సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద మొత్తం 8 లైన్లలో వాహనాలు బారులు తీరినటువంటి వాహనాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరినటువంటి వాహనాలు యొక్క తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి మనం ఈ వైపు 1 కిలోమీటర్ మేర ఈ యొక్క క్యూ లైన్లో ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాల్లో వచ్చినటువంటి భక్తులు అలిపిరి ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి జీపుల్లో ఇతర చిన్న ట్యాక్సీ క్యాబుల్లో వెళ్ళేటువంటి వాహనాలతో ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి అలిపిరిలో ఉన్నటువంటి గరుడ సర్కిల్ వరకు కూడా వాహనాలన్నీ కూడా బారులు తీరినటువంటి వాహనాలు ఇక్కడ క్యూ లైన్లో తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తనిఖీ కేంద్రానికి ముందుగానే ఈ యొక్క బారులు తీరినటువంటి వాహనాలు క్యూ లైన్లో ఒక్కొక్కటిగా ముందు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వాటిని కొండపైకి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వాహనాలన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాయి. महाराष्ट्र जलगांव ये ऐसी कैसी ये पोजीशन में ऐसे आएंगे तो अगली बार आएंगे क्या हम? कुछ तो नियोजन करना चाहिए सरकार ने. इतने दिन से हम कर रहे तो कुछ तो करना चाहिए. टिकट है ना वो आपके पास दर्शन टिकट? हाँ दर्शन टिकट है. टिकट मिल गया वो अच्छा है पर वो नहीं मिल रहा ना अभी ट्रैफिक की वजह से. तो आप उतना देखो कुछ होता होगा तो फटाफट लोग क्योंकि अभी हमारे ट्रेन है 2 दिन के बाद. ఈ ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాటిని త్వరితగతిన భక్తులకు వెళ్లేటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క అలిపిరి చెక్ పాయింట్ వద్దకు బారులు తీరినటువంటి వాహనాలు తనిఖీ చేసిన తర్వాత తిరుమలకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో అలిపిరి చెక్ పాయింట్ వద్దకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వరుస సెలవు దినాలు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క వాహనాల్లో తిరుమలకు చేరుకుంటుండడంతో ఈ యొక్క భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి సప్తగిరులన్నీ కూడా భక్తుల రద్దీతో గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో సర్వదర్శనానికి అయితే 32 గంటల పైగా సమయం పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేసిన తర్వాతనే సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు అనుమతిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, అలిపిరి నుంచి.